ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన అద్వితీయ జనతైక నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క పాద సన్నిధిలో నిలువబడి ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థన, మా మొర, మా మనవి ఆలకించండి దేవా. నీ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యమును ధ్యానించుచుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించండి. వినిచున్న నీ ప్రియబిడ్డలను వారిని హృదయంలో ప్రేరేపించి వాక్యమును సాత్వికంతో అంగీకరించే కృప వారికి దయచేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. ప్రియ మిత్రులారా, స్నేహితులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వాక్యమును ధ్యానం చేసుకుందాము. కీర్తనాకారుడు 103వ కీర్తనలో ఈ విధమైన మాటను ఆయన మాట్లాడి ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అనే ప్రాముఖ్యమైన విషయాలను ఇక్కడ దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ మిత్రులారా, ఈ యొక్క 103వ కీర్తనలోని కొన్ని ముఖ్య అంశములను మీతో మాట్లాడాలని నేను భావిస్తూ ఉన్నాను. అది ఏమిటంటే, తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క మంచితనము లేక ఆయన కృప, ఆయన దయ మానవుల పట్ల ఏ విధముగా ఉన్నది అన్న దానిని మీకు వివరించబోతూ ఉన్నాను. 5 విషయాలుగా ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది, దేవుడు క్షమిస్తాడు. రెండవదిగా, దేవుడు నయం చేస్తాడు. మూడవదిగా, దేవుడు విమోచిస్తాడు. నాలుగవదిగా, దేవుడు కిరీటం ఇస్తాడు. ఐదవదిగా, దేవుడు తృప్తిపరుస్తాడు. ఈ 5 విషయాల గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక భవనం నిర్మాణము జరగడానికి మొదటిగా పునాది అనేది అవసరం. ఆ యొక్క పునాది మీద ఆ యొక్క భవనము నిర్మాణము జరుగుతున్నది. ఇక్కడ భవనము అనగా మన జీవితము దేని మీద నిర్మాణము జరగవలెనో దేవుడు తెలియజేస్తూ, ఇతర దీవెనలన్నింటికీ మొదటి కారణముగా, అంటే ఇతర దీవెనలు కానీ ఆశీర్వాదాలు కానీ కలగాలంటే మొదటిగా దేవుడు క్షమిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే క్షమాపణ అనేది ఇతర దీవెనలకు పునాది లాంటిది. ఆ పునాది మీద ఈ జీవితం అనే భవనం నిర్మాణము జరగాలి. ఆ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్ని దీవెనలు దేవుని నుంచి పొందుకోవాలి అని అంటే మొదటిగా పునాది బాగుండాలి. ఆ పునాది క్షమాపణ అనే పునాది మీద నిర్మాణం జరగాలి. క్షమాపణ అనగా ఏమిటి? దేవుడు మనల్ని క్షమిస్తాడు. రెండవది, మనము ఇతర మనుషులను క్షమించాలి. దేవుని నుంచి నేర్చుకున్న దాన్ని ఇతరులతో మనము పంచుకోవాలి. దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనము ఇతరులను క్షమించాలి. ఈ యొక్క క్షమాపణ అనేది మన జీవితం అనే ఈ యొక్క భవనానికి పునాది కావాలి. అలాగే రెండవది, నయం చేస్తాడు. మంచి ఆరోగ్యము, సిరి సంపదలు, బలము, జ్ఞానము ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మంచి ఆరోగ్యాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ భూమి మీద మంచి ఆరోగ్యంతో జీవించి, సిరి సంపదలతో జీవించి, అలాగా
మనం జీవించడం కొంతకాలము జీవించి తదుపరి శాశ్వతమైన నాశనానికి పోతే ప్రయోజనమేమీ లేదు. అందువల్ల ఇక్కడ అనుభవించిన ఆరోగ్యము కానీ, సిరి సంపదలు కానీ, బలము, జ్ఞానము కానీ, దేవుడు అందించిన ఇతర ఆశీర్వాదములు కానీ అన్నింటినీ ఇక్కడ అనుభవించిన మనము శాశ్వతమైన దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత కలిగి ఉండాలి. ఇక్కడ రోగములను, వ్యాధులను దేవుడు నయం చేస్తాడు, బాగు చేస్తాడు. అయితే మనము పరలోకములో శాశ్వత జీవంలోనికి ప్రవేశించడానికి మనము ఆరోగ్యముగా ఉన్నప్పుడే, సిరి సంపదలతో ఉన్నప్పుడే ఒక మార్గాన్ని అన్వేషించుకోవాలి. పరలోకములో మన కొరకు సిద్ధపరచబడిన యొక్క శాశ్వత రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. 2 విమోచిస్తాడు. 3 విమోచిస్తాడు. దేని నుంచి విమోచిస్తాడు అంటే, చీకటిలో ఉన్నవారికి వెలుగు అవసరం, అసత్యములో ఉన్నవారికి సత్యము అవసరం, బలహీనతలో ఉన్నవారికి బలము అవసరం, అజ్ఞానములో ఉన్నవారికి జ్ఞానము అవసరం. ఈ విధంగా మనకి ఏది అవసరమో తండ్రి అయిన దేవునికి తెలుసు. అందుకే చీకటిలో ఉన్న, పాపములో ఉన్న మనలను విమోచించి రక్షణ ఆయన దయచేస్తాడు. అనగా 3 విమోచిస్తాడు అనే దానికి రక్షణ ఆయన దయచేస్తాడు అని తెలియజేస్తున్నాడు. అలాగే 4వది కిరీటం ఆయన ఇస్తాడు. కిరీటం అనగా శిఖరం, ఒక ఎత్తైన ఉన్నతమైన స్థానమును దేవుడు అనుగ్రహించేదాన్ని శిఖరము అంటారు. నీకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఆ యొక్క కిరీటాన్ని బట్టే లోకములో కానీ, దేవుని ముందు కానీ నీకు గౌరవం ఉంటుంది. కాబట్టి కిరీటము గౌరవానికి గుర్తుగా ఉంది. కిరీటము తన కుమారులకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఎవరైతే తనను విశ్వసించి తనను తండ్రిగా అంగీకరించిన కుమారులు ఉన్నారో వారు కిరీటమును ధరించేవారుగా ఉన్నారు. కనుక కిరీటం అనేది గౌరవప్రదమైన స్థానము, శ్రేష్టమైన స్థానము. అది దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది 4వదిగా ఉన్నది. ఇక చివరిది 5వది సాటిస్ఫాక్షన్. తృప్తిపరుస్తాడు, దేవుడు తృప్తిపరుస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదము, దీవెన. మనము మన జీవితంలో మనకు ఇది కావాలి, అది కావాలి అని అడిగడానికి దేవుడే ముందుగా అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడినని మంచి వాగ్దానాన్ని మన ముందు ఎప్పుడో ఆయన ఉంచి ఉన్నాడు. కాబట్టి మనం అడిగి ఆయన నుంచి పొందుకుని తృప్తి పడాలి. సాటిస్ఫాక్షన్ అనేది జీవితానికి ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. కనుక ఈ 5 ఆశీర్వాదాలు దేవుని నుంచి మనం పొందుకోవాలి. కాబట్టి మరలా మీకు ఒక జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా క్షమాపణ ఇతర దీవెనలకు పునాది లాంటిది. పునాది బాగుంటే, పునాది బలంగా ఉంటే ఆ తరువాత ఎంత అందంగా అయినా సరే భవనాన్ని నిర్మాణం చేసుకోవచ్చు. అప్పుడు వరదలు వచ్చినా, గాలివాన వచ్చినా, ఏది వచ్చినా బండ మీద ఇల్లు కట్టిన రీతిగా ఆ పునాది గట్టిదైతే మరి మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవడానికి క్షమాపణ ముఖ్యము. క్షమాపణ దేవుని నుంచి మనం పొందుకోవాలి. అలాగే మనము ఇతరులను క్షమించేవారుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదంతా నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని దావీదు మహారాజు చేసిన యొక్క విన్నపాన్ని మనం మన జీవితంలో దేవుని ఎడల ఆ విన్నపాన్ని మనం ఆయనను అడిగి ఆయన ఆశీర్వాదములను పొందుకుందాం. అలాగే మన జీవితాలు క్షమాపణ అనే పునాది మీద నిర్మాణం అవ్వాలని కోరుకుంటూ మీ కుటుంబాలు ఆశీర్వదించాలని
కోరుకుంటూ ఈ వాక్యం ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.